హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి మీడియం సైజ్ బ్లౌజ్కి డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. మీడియం సైజ్ బ్లౌజు అనేటప్పటికి మనకి ఒక 36 సైజ్ దగ్గర నుంచి, చెస్ట్ లూజు 36 సైజ్ దగ్గర నుంచి 36, 38, కొంతమంది 40 సైజు వాళ్ళకు కూడా ఇవే డాట్స్ అనేవి వర్తిస్తాయి. ఈ మీడియం సైజ్ డాట్ వచ్చింది అంటే కనుక ఇలా స్టిచ్చింగ్ చేయడం ఫ్రంట్ పార్ట్ వస్తే కనుక ఇంచుమించులోని 80% లేడీస్ అందరికీ కూడా మీరు బ్లౌజ్ని చాలా సింపుల్గా సెట్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే కొద్దిగా సన్నంగా, మీడియంగా, ఆ మాత్రం ఈ మాత్రం హెల్తీగా ఇలా ఉన్న వాళ్ళందరూ మీడియం సైజులోకి వస్తారు. బాగా హెవీ బ్రెస్ట్ ఉండి బాగా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి, బాగా ఒళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక రకం, బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి ఇంకొక రకం. ఆ రెండు కేటగిరీలు తప్ప మిగతా వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కొద్ది సన్నంగా, కొద్ది హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ సైజు బ్లౌజ్ కనుక మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం వచ్చింది అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. సరేనండి. ఇప్పుడు ఇది సైజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇది లైనింగ్ బ్లౌజు. ఈ లైనింగ్ బ్లౌజ్ని 2 అంచులు కలిపి ఇలా సమానంగా ఇలా పెట్టి లైనింగ్ పై భాగం వైపు వచ్చేటట్టు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సరేనా. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఈ కింద కర్వ్ ఉంది కదా మనకి షేప్ బెల్ట్కి, ఈ రౌండ్కి కొలుచుకోవాలి. అంతే తప్ప ఇలా స్ట్రైట్గా కొలకూడదు. సరేనా. ఇక్కడి నుంచి ఇది ఇలా కొలిస్తే 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర నుంచి కింద నుంచి పైకి ఈ సెంటర్ పాయింట్ అవి ఏమీ చూడాల్సిన అవసరం లేదు. నెక్ మీరు పెద్దది పెట్టినా చిన్నది పెట్టినా సరే మనకి ఈ డాట్కి తగ్గట్టుగా ఇక్కడ డాట్ అనేది రావాలి. కాబట్టి కింద నుంచి ఇంకేం ఆలోచించవద్దు. కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి, సరిపోద్ది. ఇక్కడ చెస్ట్ పాయింట్, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఏంటంటే మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. ఒకవేళ లైనింగ్ సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసింది లోపల వైపుకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ అంచుకి ఇలా కలపండి. దాని తర్వాత ఇటువైపు అంచుకి ఇలా కలిపితే మీకు ఆటోమేటిక్గా ఈ సెంటర్ పాయింట్ అన్నది ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఇది సెంటర్ అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా డాట్ అనేది రాదు. ఇలా వచ్చిందంటే ఇలా ఇక్కడ వస్తుంది. సో మనకి ఎప్పుడు డాట్ అనేది ఇలా సెంటర్ పాయింట్కి ఇక్కడికి రావాలన్నమాట. సరేనా. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఇంచు టేప్ని ఇలా పెట్టండి. పెట్టి ఈ అరెంజ్కి ఒక మార్కింగ్ చేయండి. మళ్ళీ ఈ అరెంజ్కి ఇంకొక మార్కింగ్, అరెంజ్ దగ్గర ఒక మార్కింగు, ఈ 1 ఇంచు దగ్గర ఒక మార్కింగు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అరెంచు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనమాట. ఈ అరకి మార్కింగ్లు ఇలా పెట్టి ఇక్కడ కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ 5 మార్కింగ్లకి కట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ రకంగా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒకవైపు డాట్స్ ఎలా వేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. రెండో వైపు మీరు ఆటోమేటిక్గా వేసుకోండి. ఇది చూసారు కదా, ఇక్కడ మార్కింగ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ పెట్టాము తెలిసింది. అదే రెండో వైపు అయితే చూసారు కదా, చక్కగా మీకు ఈ కట్స్ ఇలా ఉంటాయన్నమాట. రెండో వైపు కూడా ఈ కటింగ్స్ ఉండడం వల్ల మీకు ఎంతవరకు ఈ ఫోల్డింగ్ చేయాలన్నది ఈజీగా తెలుస్తుంది. అంతే తప్ప ఇంకే లైనింగ్లో మీరు గీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఈ 2 కటింగ్స్ ఉన్నాయి చూసారా మెయిన్ డాట్కి, ఈ 2 కటింగ్స్ని ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. అంతే. ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి కింద నుంచి ఇలా పైకి ఒక 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఈ కటింగ్ దగ్గర నుంచి, కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేస్తే మీకు మెయిన్ డాట్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లాక్ చేయండి, తర్వాత ఇక్కడ లాక్ చేయండి. ఇలా. దాని తర్వాత మనకి హుక్కుల దగ్గర ఉన్న డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కట్ ఉంది కదా, కట్ దగ్గర ఇలా పట్టుకోండి. కట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ఇలా చూసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా ఇలా అనేటట్టుగా ఒక ఫోల్డింగ్ వస్తుంది. సరేనా. ఈ ఫోల్డింగ్ ఇలా స్ట్రైట్గానే రావాలని లేదు, ఆటోమేటిక్గా మీకు షేప్కి తగ్గట్టుగా ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ నుంచి అంటే అంచు దగ్గర నుంచి లోపల వైపుకి ఇలాగా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం వెడల్పు అంటాం. ఈ పాదం అంత వెడల్పు అంటే 1/4 ఇంచ్ అనమాట. అంటే ఏదో ఒక నెంబర్ నుంచి 2 గీతల వెడల్పుని ఇక్కడికి మార్క్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/4 ఇంచ్ దగ్గర నుంచి
ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ గీసి ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా మిషన్ మీద ఇలా పెడితే ఈ ఫోల్డింగ్ అన్నది ఈ పాదం అంచుకి వస్తుంది అన్నమాట. దీన్ని పాదం ఖర్చు అంటాము లేదా పావించ్ మార్జిన్ అంటాం. ఇక్కడ నుంచి లాక్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూడా లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలా ఈ చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. చూసారు కదా, ఇదొకటి డాట్ ఈ సెంటర్లో ఇలా అంటే మీకు ఇలా అనేటప్పటికి ఇక్కడికి ఒక చెస్ట్ పాయింట్ అన్నది మీకు వస్తుంది అనమాట. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కట్స్ ఇలా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ అంచు దగ్గర నుంచి ఇక్కడికి 3.5 నుంచి 4 ఇంచీల వరకు మీరు ఈ డాట్ అన్నది స్టిచ్ చేసుకోవచ్చు సన్నంగా. సరేనా? ఇప్పుడు ఇక్కడ కటింగ్ ఉంది చూసారా, 6 ఇంచ్కి మనం మార్కింగ్ చేసాం కదా. ఈ 2 చూసారా, ఇక్కడ ఒక 6 ఇంచ్కి మనం మార్కింగ్ అన్నది ఇలా చేసాం. ఇప్పుడు ఈ 2 కట్స్ని కలిపిలా పట్టుకుంటే సెంటర్లో మనకి ఫోల్డింగ్ వస్తుంది. అక్కడి నుంచి డాట్ అన్నది వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు అలా వేసారంటే డాట్ పర్ఫెక్ట్ పొజిషన్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కటింగ్ ఎలాగా ఉంది కాబట్టి అది పావించ్ మార్జినే ఉంటుంది కాబట్టి ఈ కట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సరేనా? ఇలా పెట్టారంటే చూసారా, కరెక్ట్గా ఫోల్డింగ్ అన్నది పాదం దగ్గరకే వస్తుంది. కరెక్ట్గా ఇది పావించ్ మార్జిన్ అనమాట. ఈ రకంగా డాట్స్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎండింగ్లోని ఎక్కడ మనం స్టాప్ చేసామన్నది తెలియకూడదు. సన్నగా వచ్చి ఇక్కడ ఇలా లాక్ చేయాలి. అంతే తప్ప సడన్గా ఇలా వచ్చి ఇలా తిప్పారనుకోండి, నోకులు వచ్చినట్టు కానీ ఉగ్గులు వచ్చినట్టుగా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్లో కూడా మీరు ప్రాక్టీస్ అన్నది చేయాలి, కొత్తగా నేర్చుకునేవారైతేని. సరేనా? ఈ రకంగా ఈ 3 డాట్స్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా షేప్ అన్నది వస్తుంది. ఇది మీడియం సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరే సెట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అన్నది 36 నుంచి 38, 40 వరకు కూడా ఇంచుమించులోని బ్రెస్ట్ షేప్ అన్నది ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఇంచుమించులోని మీకు ఇది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట మీడియం సైజ్ వాళ్ళకి. సరేనండి? ఇలా డాట్స్ వేసుకోండి. సేమ్ అదే రకంగా ఇప్పుడు ఎంత ఇంచీలు అయితే పొడవు పెట్టినామో సేమ్ డాట్ ఇక్కడ కూడా వేసుకుంటే 2 వైపులా కూడా మీకు డాట్స్ రెడీ అయిపోతాయి. ఇలా డాట్స్ వేసుకుంటే కరెక్ట్ పొజిషన్ అన్నది వస్తుంది, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.